श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि, यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे, त्वं नृसिंहम् अहं भजे। सर्वप्रथममुगा परम पूज्युलु प्रातः स्मरणीय परमाराध्यलु जगद्वंदनीयुलु SKCM गोसेवा आश्रम संस्था संस्थापक आचार्य मध्य गुरुदेव गुरुकृपामूर्ति ओं विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तरस्तसी श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्यपादंलो इदास अनंत कोटि दंड प्रणाम చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। तदुपरि परम गुरुदेव त्रिलाभ विष्णु विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर श्री श्रीमद् जगद्गुरु भक्ति भैरव पुरी गोस्वामी महाराज वारी दिव्यपादंलो इदास अनंत कोटि दंड प्रणाम చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। రూపాను గురువర్గలు ఆచార్యుల తాలూకు దివ్యపాదములో ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా భిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతాలందరికీ మాతృమండలికి నా యథాయాజ్ఞ మనస్సమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్త బచ్చల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలోక మహతి కృప ఈరోజు ఇతే సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం శ్రీ హరితాలోక మహతి 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 కృప। దోలేతు దళగోవిందం చాపే చ మధుసూదనం రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే। కేవలం కలియుగంలోని అతి సరళమైన ఉపాయం ఏదైతే సత్య ద్వాపర త్రేతాయుగంలోని పునర్జన్మం రాకుండా ఉండాలంటే తపస్య సాధన కఠోరమైన పూజ విధి విధానము యజ్ఞము జ్ఞానము వైరాగ్యము ఎంతో కావాల్సి వస్తుండేది। కానీ కలియుగ హత జీవులకి అందరికీ భగవంతుడు ఎంతో అనుగ్రహం చేశారు। దోలేతో దొల గోవిందం, దళ గోవిందం అంటే రాధా గోవిందుడిని ఎవరైతే ఉయ్యాల ఊపుతూ ఎవరైతే ఊపుతారో ఊపుతుంటే ఎవరు చూస్తారో వాళ్ళందరికీ పునర్జన్మం ఉండదు అండి। రాధాకృష్ణుడికి ఎవరైతే ఉయ్యాల మీద ఊగడం చూస్తారో లేదంటే ఊపుతారో వాళ్ళకి పునర్జన్మం ఉండదు అని చెప్పి కేవలం SKCM గోసేవా ఆశ్రమము జన్మాష్టమి ముందు 15 రోజుల ముందు వింజాలు సేవ అని ఉంటుంది। అవసరానికి ఒక 15 రోజుల తర్వాత వస్తుంది,
20 days తర్వాత. ఈ ఉత్సవం 5 రోజులు ఉంటుంది. జులన్ యాత్ర అంటారు దీనికి. జులన్ యాత్ర, వింజాల సేవ అని. ఈ గోసేవ ఆశ్రమము 5 రోజుల పాటు చేస్తుంది. అది ఎప్పుడు అంటే బలరాం జయంతి, రాఖీ పౌర్ణమి. రాఖీ పౌర్ణమికి 4 రోజుల ముందు ఏకాదశి వస్తుంది. ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఎవరైతే కృష్ణుని, రాధాకృష్ణుని కూర్చొని ఉయ్యాలు ఊపుతారో లేదంటే దర్శించుకుంటారో వాళ్ళకి పునర్జన్మం ఉండదట. కేవలం సరళం చూడండి. ఏ పునర్జన్మం లేకుండా ఉండాలంటే ఎంత తపస్సు చేయాలి, ఎంత సాధన చేయాలి. కేవలం రాధాకృష్ణుని ఉయ్యాల మీద కూర్చుని రాధాకృష్ణుని కేవలం ఊపితే చాలు, వాళ్ళకి పునర్జన్మం ఉండదు. అందుకే ఆచార్యులు, గురుదేవులు ఇటువంటి మఠము, ఇటువంటి మందిరాలు కట్టి నిర్మాణించి అందరికీ ఇటువంటి జులన్ యాత్ర, వింజాల సేవ చేస్తూ, ఉత్సవం చేస్తూ ఎవరైతే దర్శించుకున్నారో మరి రాధాకృష్ణుని ఉయ్యాలకి వాళ్ళ చేతులతో, స్వయం చేతులతో ఊపారు, వాళ్ళకి పునర్జన్మం రాకుండాను అవకాశం ఇస్తుంది. సో ఇటు మఠమందిరం తాలూకా నిర్మాణించడానికి కారణం, ఉద్దేశం అది. సత్సంగం మధ్యంలో ఎలాగా విధానంగా వివేకం ఇస్తుంది. కానీ రెండోది ఏంటి? చాపే చ మధుసూదనం. కొన్ని రోజుల ముందే చాలా భీషణమైన ఎండాకాలం, జ్యేష్ఠ మాసం, వసంత ఋతువు. మనం బోట్ ఫెస్టివల్, బోట్ తెప్పోత్సవం మనం చేసాం 5 days. ఎవరెవరు పాల్గొన్నారు దాంట్లోని? పబ్లిక్లోని ఎవరైతే ఉన్నారా? లేదు. గత 3 years నుంచి చేస్తున్నాం. మనం మఠం స్థాపింది అయింది 1.5 year, కానీ 3 years నుంచి చేస్తున్నాం. ఇది సెకండ్ టైం. ఇది ఎప్పుడంటే చాలా గ్రీష్మైన ఋతువు, చాలా ఎండలోని స్వయంగా రాధాకృష్ణుని బయటకు వచ్చి ఒక బోట్ మీద విహరిస్తారు. ఇప్పుడుతో ఏసీ, కూలర్లు, ఫ్యాన్లు. అప్పుడు ఏంటంటే నదిలోనో, చెరువులోనో, కోనేరులోనో చక్కగా బోటు మీద విహరిస్తే ఆ చల్లగాలిని ఆస్వాదించేవారు. సో ఆ పడవ మీద ఉన్న రాధాకృష్ణుని ఎవరికి దర్శించుకుంటారో, దృష్ట్వా ఎవరైతే దర్శించుకుంటారో చాపేచ మధుసూదనం, అటువంటి వాళ్ళకి పునర్జన్మం ఉండదట. ఇది కూడా ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమం నిర్వహిస్తుంది. అందరు భక్తులు రావాలి, దర్శించుకోవాలి, వాళ్ళకి మరి పునర్జన్మం ఉండకూడదు. ఎందుకంటే జన్మము దుఃఖమే. ఎంత పెద్ద జన్మం తీసుకోండి, మీరు రాజుగా పుట్టండి, ఖచ్చితంగా దుఃఖమే ఉంటుంది. మనం అనుకుంటాం డబ్బు లేదని దుఃఖం, లేదంటే అందం లేదని దుఃఖం, ఆరోగ్యం లేదని దుఃఖం, ఇల్లు లేదని దుఃఖం, ఉద్యోగం లేదని దుఃఖం, భార్య లేదని దుఃఖం, పిల్లలు లేదని దుఃఖం. కానీ దుఃఖం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎవరు ఉన్నా లేకపోయినా. మన దగ్గర షడైశ్వర్యాలు, అనేక ఐశ్వర్యాలు మన దగ్గర ఉన్నా కూడాను, ప్రపంచం అంతా మీ అంటూ ఉన్నా కూడాను ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయం పేరే దుఃఖాలయం, సంసారం పేరు ఒకటి దుఃఖాలయం. ఈ సంసారం గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు, ఇది వేరే టాపిక్ అయిపోతుంది. సో చాపేచ మధుసూదనం, ఎవరైతే ఆ నౌకాలోని ఉన్ని రాధాకృష్ణుని దర్శించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగాను పునర్జన్మ ఉండదు. అని ఇంకోటి ఉన్నదేంటి? రథేతు బామనం దృష్ట్వా, రథం పైన ఉన్ని ఆ బామనావతారంలోని శ్రీ జగన్నాథ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి పునర్జన్మం ఉండదు. ఈరోజు రథోత్సవంలోని 3వ రోజు, 2వ రోజు, 3వ రోజు రథయాత్ర. ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమం విశాఖపట్నంలోని చాలా భారీ ఎత్తుగా రథయాత్ర మహామహోత్సవం చేశారు. రథం పైన ఉన్న జగన్నాథ స్వామిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి పునర్జన్మం ఉండదట.
ఈ 3 కార్యాలు కూడాను ఎస్కేసిఎం గోసేవాశ్రమం చేస్తూ భక్తులకి, ప్రజలకి, ప్రతి జీవులకి కూడాను ఇటువంటి అవకాశం ఇస్తూ పునర్జన్మ వెలకి వీరికి రాకుండా ఉండాలి అని కార్యం. సాధువులు, మహాత్ములు కేవలం ఈ ఉత్సవాలు చేసేసి ఆనందం కాదు, పరోపకారం. మహాత్ములు చేసే ప్రతి కార్యాన్ని పరోపకారమే. ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర అనే ఒక విశేషము కేవలం పూరిలోనే అవుతుండేది. కొన్ని సంవత్సరాల ముందు కేవలం పూరిలోనే అవుతుండేది. కానీ శ్రీమన్ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆవిర్భావం అయ్యారో దాని తర్వాత అయిన రథయాత్రలు తలొక భావము, ప్రచారం మరి శ్రీల ప్రభుపాదులు మొత్తం ప్రపంచవ్యాప్తంగాను ఈ జగన్నాథ స్వామి రథయాత్రని స్థాపించారు. జగతాన్ని నాథుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగాను 16వ తారీఖున, ఈరోజు 18, 16వ తారీఖున శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచవ్యాప్తంగాను. మనకు తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగాను రథయాత్ర మహామోత్సవం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఏ మూలలో ఉన్నవాళ్ళను ఈ జగన్నాథ స్వామి రథయాత్రని చూసి దర్శించుకొని వాళ్ళు మోక్షద్వారాన్ని తెలుసుకున్నారు. ఇటువంటి అవకాశం ఇచ్చిన మన ఆచార్యులు చైతన్య మహాప్రభు తాలూకా స్వయం భగవంతుడు, మరి ప్రభుపాదులు, పూజ్యపాద్ పురీగోస్వామి మహారాజ్, ఇటువంటి వాళ్ళందరికీ రుణం. రథం పైన ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకుంటే మనం మోక్షం పొందుతాం. సో అందరికీ ఈ అవకాశం రావాలి. ఎక్కడ రథోత్సవం అవుతుందో అక్కడికి వెళ్ళి మనం రథాన్ని పైన జగన్నాథ స్వామిని దర్శించుకోవాలి. ఈరోజు పూరిలోని కొన్ని లక్షల మంది స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఎంత మహిమామయం! స్వయంగా జగన్నాథ స్వామి గర్భాలయాన్ని మూల విగ్రహం ప్రజలందరినీ ఈ గృహస్థాశ్రమంలో ఉండి, వ్యాపారంలో ఉండి, సద్యోగంలో ఉండి వాళ్ళకి వీలవ్వకుండా నా దర్శనానికి అని స్వయంగా భగవంతుడే ఎంత దయామయులు, ప్రజల్ని దర్శనం ఇవ్వడానికి గర్భాలయం నుంచి ఆలయంలో వచ్చి రథమైన ఎక్కి అందరికీ దర్శనం ఇస్తున్నారు. నా దర్శనం చేసుకోండి, మళ్ళీ మీకు పునర్జన్మం రాకుండా ఉంటుంది. అటువంటి జగన్నాథుడు, అటువంటి మహిమామయుడు, అటువంటి కరుణామయుడు, అటువంటి దయాసాగరుడు మనకి ఉంటుండగాను భయం ఎందుకు? మనం ఇటువంటి జగన్నాథుడు ఉంటుండగాను ఎవరికి భయం ఉండకూడదు. ఎప్పుడు మనం దుఃఖము, కష్టం ఉండదు. దుఃఖం అయితే మనం తాబేజీ నమ్ముతున్నాం, విభూది నమ్ముతున్నాం. లేదు, ఇటువంటి జగన్నాథుడిని నమ్మాలి. ఖచ్చితంగాను వారికి జీవితంలో ఇప్పుడు దుఃఖమే ఉండదు. జన్మజన్మంతర దుఃఖాన్ని తీర్చి మోక్షాన్నిచ్చే భగవంతుడు శ్రీ జగన్నాథుడు, శ్రీహరి, శ్రీమన్నారాయణుడు, శ్రీకృష్ణ పరమాత్మ జీవుడికి అనేక అవకాశాలు ఇస్తూ ఎలాగైతే నువ్వు భవబంధనాల నుంచి బయటకు వచ్చి నా ప్రాప్తి వరకు వస్తాడు, మోక్షం వరకు వస్తాడు, శాశ్వతంగా దుఃఖం లేకుండా ఉంటాడని చెప్పేసి భగవంతుడు అనేక విధాలు, అనేక కార్యాలు చేశారు. ఇప్పుడు రథయాత్ర గురించి జగన్నాథ స్వామి రథయాత్ర మహిమ ఉన్నది. మనం కొన్ని తెలుసుకున్నాం. ఎందుకు జగన్నాథ స్వామి రథయాత్ర? శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్మ 9 రథాల మీద కూర్చున్నారు. ఇది మనం పూర్వమైన క్లాస్లోని విచారించాం. కానీ ఈరోజు ఒక విచిత్రమైన రథం గురించి మనం ఆలోచిద్దాం. ఈ రథం అందరికీ తెలుసు, అందరి దగ్గర ఉన్నది. ఈ రథం ఏంటి? శరీర రూపమైన రథం. శరీరం కూడా ఒక రథం. ఇది కఠోపనిషత్తులు ఉన్నది. ఆత్మానాం రథీనాం విధో. రథం, రథి 2 శబ్దాలు ఉన్నాయి. రథం మరి రథి. రథం అంటే మన శరీరం.
రథి అంటే ఎవరు? రథంలో కూర్చున్న వ్యక్తికి రథి అంటారు. రథి, అతిరథి, సర్వరథి అని పేరు ఉన్నది సరే. రథి అంటే ఏంటి? ఆ రథంకి మాలిక్, ఆ రథం తలక యజమాని. రథం ఇంపార్టెంటా? రథం తలక యజమాని ఇంపార్టెంటా? అసలు రథం నడుపుతుందా రథి నడుపుతారా? ఎవరి గురించి ఎవరు ఉన్నారు? రథం గురించి రథి ఉన్నదా? రథి గురించి రథం ఉన్నదా? ఎవరైనా చెప్పగలరా? రథం గురించి క్వశ్చన్ అర్థమైందా? రథం గురించి రథి ఉన్నారా? రథి గురించి రథం ఉన్నదా? మనం బండి కొనుక్కున్నామంటే మన గురించి బండి కొనుక్కున్నాం, బండి గురించి మనం ఉన్నామంటే కాదు కదా. రథం మన గురించి రథం, జీవుడి గురించి రథం. ఇంపార్టెంట్ ఎవరు? రథి, రథం కాదు. బండి ఇంపార్టెంట్ కాదు, బండి తాలూకా ఆనర్ ఇంపార్టెంట్. అక్కడ బండి తాలూకాలోని ఎవరైతే కూర్చున్నారో ఆ ఆనర్ ఇంపార్టెంట్. అయితే కఠోపనిషత్తుని ఈ శరీరానికి దేంతో పోల్చారు? రథంతో పోల్చారు. ఈ రథంలో కూర్చున్న వాళ్ళు ఎవరు? రథి ఎవరు? ఆత్మ. ఆత్మానాం రథీనాం విధో చెప్తారా? ఈ రథి ఇంపార్టెంట్. అయితే రథికి పోషణార్థం రథం ఉన్నదా? రథంకి పోషణార్థం రథి ఉన్నదా? చాలా ధ్యానంగా వినాలి. ఇది శాస్త్రము గృహ్యమైనది. ఇది చిన్న సింపుల్ లాజిక్, సింపుల్ క్వశ్చన్స్ మనకు తెలియదు. డెప్త్గా ఆలోచిస్తే కానీ మనకు అర్థం అవ్వదు. ఒకటి తెలుసుకుందాం మనం. రథి. రథం అంటే శరీరం, రథి అంటే ఆత్మ. ఎప్పుడైనా ఓనర్ గురించి రథం ఉంటుంది కానీ బండి ఉంటుంది, కానీ బండి గురించి ఎప్పుడు ఓనర్ ఉండరు. సో రథిని పోషించడానికి, ఓనర్ని పోషించడానికి బండి కావాలి. లేదా బండిని పోషించడానికి రథం ఓనర్ కావాలా? లేదు. రథి ఉన్నతం అవ్వాలి, రథి డెవలప్మెంట్ అవ్వాలి, రథి తలక అగ్రగతి అవ్వాలి అని రథం కొంటారు. వ్యాపారమో బిజినెస్ లేకపోతే ఏదో ఒకటి మంచి చెడ్డ వెళ్ళడానికి సహాయం గురించి రథం కొనుక్కుంటాడు. ఆత్మ ఉన్నతం గురించి, సర్వవిధానంగా కళ్యాణం గురించి ఆత్మ శరీరం తీసుకుంటుంది. దేని గురించి? రథి గురించి. ఆత్మ గురించి శరీరం పొందాం మనం శరీరం గురించి ఆత్మ ఎప్పుడు పొందేది? శరీరం ఆత్మ శాశ్వతమైనది, సనాతనమైనది. మనం ఈ శరీరం పొందేమంటే ఆత్మ కళ్యాణం గురించి. కానీ ఇటువంటి శరీరం పొంది, ఇటువంటి రథం పొంది మనం వాస్తవమైన ఆత్మని కళ్యాణం చేసుకుంటున్నామా? ఇదే ప్రశ్న. ఈ రథయాత్రలోని ఇది పెద్ద మర్మము. ఈ ప్రశ్న కేవలం ఇక్కడ వినేసి వెళ్ళిపోండి. పోనీ మీకు బుద్ధిలోకి తలలోకి వెళ్తుందా లేదా మనకి తెలియదు. కానీ ఎప్పుడైనా ఆలోచించండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు. నేను ఇటువంటి రథం పొంది అక్కడున్న రథి, నేను ఏ ప్రకారంగానో ఆత్మ కళ్యాణం చేసుకుంటున్నాను. మనం ఆత్మ కళ్యాణం చేసుకుంటున్నా ఏమైనా తింటున్నావా? ఆత్మ కళ్యాణం చేసినట్టుగా మనం ఏమైనా చూస్తున్నావా? ఆత్మ కళ్యాణం చేసినట్టుగా మనం ఏమైనా పని చేస్తున్నావా? చెప్పండి. ఏం పని ఈ రథంతో చేస్తున్నాం చెప్పండి. మన తినేవన్నీ ఆత్మని దుర్గతి, వినాశం చేయడానికి తప్ప రథి తలోక ఏ ప్రకారంగానూ ఉన్నతి లేదు. ఉన్నతి అంటే ఏంటి? దానికి ఇంకైనా సినోనిమి ఏంటి? ఉన్నతి తలకు సినోనిమి మంచివాడు, పోనీ ఉత్తమమైనది, ఉత్తమ గతి. ఈ ఆత్మని ఉత్తమ గతి
మనం బండి కొన్నామంటే స్పీడ్గా వెళ్ళాలి, కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలి, సేఫ్టీగా వెళ్ళాలి, టైంకి టైం వెళ్ళాలి అని రథం బండి కొంటాం. కానీ లేదండి యాక్సిడెంట్ అవ్వాలి, లేదంటే లేదు గోతులో పడాలి అని ఎవరైనా బండి కొంటారండి? చెప్పండి, ఎవరు? కానీ ఇటువంటి శరీరం, ఇటువంటి రథం మనం పొంది, శరీరం రూపమైన రథం పొంది మనం ఏ ప్రకారంగానూ ఉన్నాం, మన స్టేజ్ తెలియాలి కదా, ఎటువంటి గోతులో పడుతున్నాం, ఎలాగ మునిగిపోతున్నాం తెలియాలి కదా. సో ఈ ఆత్మరథి మరి ఏమిటంటున్నారు? శరీరం రథో మేతు, శరీరము రథము, రథి ఏముంచో ఆనర్, ఆత్మ ఏముంచో ఆనర్, శరీరం రథమేవతు. మరి బుద్ధిం తు సారథి విద్వి, బుద్ధి ఎవడు? సారథి. సారథి అంటే తెలుసా? సారథి అంటే ఎవరు? డ్రైవర్. డ్రైవర్ని సారథి అంటారు. అయితే సారథి ఎవరు? బుద్ధి. మనకిచ్చిన బుద్ధి ఉన్నదే, ఈ శరీరంలో కొంత బుద్ధి ఉన్నది కదా, ఈ బుద్ధి ఎవరు? సారథి. మరి ఈ రథానికి నడిపేవారు ఎవరు? ఈ గుర్రం. గుర్రం బండి, రథం అంటే గుర్రం. ఇప్పుడైతే ఇంజిన్ వచ్చింది, కానీ ముందైతే గుర్రమే. 5 గుర్రాలు ఉన్నాయి, ఒకటి కాదు, 5 గుర్రాలు. ఈ శరీరానికి, శరీరరూపమైన రథానికి 5 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలకి పేక మీద, మెడలోని ఒక తాడు ఉన్నది, దానికి లగాం అంటారు. ఈ లగాం ఏంటి తెలుసా? మనసు. చూడండి, శరీరం ఒక్కొక్క పోల్చుతున్నారు, అందరూ వినండి. ఈ లగాం ఏంటి? మనసు. గుర్రం తాలూకా మెడలో ఉన్నది. మరి ఈ లగాం ఎవరి చేతిలో ఉన్నది? సారథి చేతిలో ఉంటుంది, నడుపుతారు. ఏంటి? బుద్ధి. బుద్ధి రూపమైన సారథి, మనసు రూపమైన లగాన్, ఈ ఇంద్రియాలు రూపమైన గుర్రాల్ని ఒక శతవిధాలుగా నడిపితే, మంచిగా నడిపితే ఆ రథం ఎక్కడికి వెళ్తుంది? పై లోకానికి వెళ్తుంది, సేఫ్టీగా వెళ్తుంది, సేఫ్ జర్నీ ఉంటుంది. అది ఊర్ధ్వలోకానికి వెళ్తుంది, అదే మోక్షలోకానికి వెళ్తుంది, వైకుంఠ లోకానికి వెళ్తుంది, గోలోకానికి వెళ్తుంది. ఒకవేళ రథం బుద్ధి చెప్పినట్టుగాను తాడు వినిపిందనుకోండి, ఆ తాడు విధానంగా ఉన్నదో ఆ ప్రకారం గుర్రాలు నిలిపిందనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తుంది బండి? యాక్సిడెంట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తుంది? తిన్నగా నేరుగా వెళ్ళి నరకంలో వెళ్ళి స్టాండ్ అవుతుంది. ఈ రథం వెళ్ళి నరకం వెళ్ళిపోతుంది. సో అందుకే మనం మనసు సారథిని కంట్రోల్ చేస్తుంది, మన మనసు ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. మనసు ఇష్ట ప్రకారంగా ఇంద్రియాలు తింటున్నది, మనసు ఇష్ట ప్రకారంగా ఇంద్రియాలు చూస్తుంది, మనసు ఇష్ట ప్రకారంగా ఇంద్రియాలు వింటుంది. సో మనసు ప్రకారంగా ఉంటుంది, మనసు ప్రకారంగా బుద్ధిని మౌల్డ్ చేసుకుంటుంది. బుద్ధి చెప్తుంది, బాబు ఇలా చేయకూడదురా బాబు అంటే, హే ఉనే చేయపడి ఎవరు చూస్తున్నారు, చేస్తాను నేను, మనసు చేసేస్తుంది. తినకూడదు బాబు, ఇది తప్పు, ఇది పాపం, ఏకాదశి అన్నం తినకూడదు ఈరోజు, ఎవరు ఇవన్నీ పట్టించుకుంటారు, మనసు తన ఇష్టంగా చేసుకుంటుంది. చూడండి, బుద్ధి చెప్తుంది, మనకు ఐడెంటిఫికేషన్ ఇస్తుంది, ఇది తప్పు, ఇది పాపము. కానీ బుద్ధి మాట ఎప్పుడు ఈ మనసు వెందు. ఈ లగం ఎప్పుడైతే తన ఇష్ట ప్రకారంగా చేస్తాదో, నియమం ఏంటి? బుద్ధి ప్రకారంగాను సారథి ప్రకారంగా లగాం ఉండాలి, లగాం ప్రకారంగా గుర్రాలు వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనసు ప్రకారంగాను, లగాం ప్రకారంగాను గుర్రాలు, గుర్రాల ప్రకారంగాను బుద్ధి నడుచుకుంటుంది. సో అందుకే మన రథము ఎక్కడికి వెళ్తుంది? ఎప్పుడు సేఫ్టీకి వెళ్తుంది, ఎప్పుడు గోతులో పడుతుంది. ఆ గోత ఏంటి? పాతాళం. ఏంటి? నరకం. నరకంకి వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఇదే రథయాత్ర. సో నరకంలో ఏంటి ఉన్నది?
అది ఒక పెద్ద కథ, పెద్ద గాథ. మనం ఊరికి అనుకునే నరకం లేదనుకొని అన్ని విధాలుగా ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను నరకం గురించి, భయపెట్టండి కాదు, ఇది వాస్తవం, తెలియాలి నరకం అనేది ఒక ప్రదేశం ఉన్నది అని చెప్పేసి. నరకం లేదని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి, నేను ఒక ప్రశ్న ఇస్తాను, దానికి జవాబు ఏంటి? ఎప్పుడైనా ఒక వ్యక్తిని చంపేశాడు, ఇప్పుడు రాజస్థాన్లోనే ఏదో ఒకటి అయ్యింది, సంథింగ్ ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ అయ్యింది, అందరికీ హ్యాంగ్ చేయడానికి పనిష్మెంట్ ఇచ్చేసారు. దాంట్లో 36 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఇన్వాల్వేషన్ ఉన్నారు. 36 మెంబర్స్ రాంగ్ చేశారు. ఆ 36 మెంబర్స్కి హ్యాంగ్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు. సరే, ఒక వ్యక్తి పైన అన్యాయం, అత్యాచారం అయింది, దారుణమైన అత్యాచారం అయింది, దానికి హ్యాంగ్ ఇచ్చేశారు. హ్యాంగ్ చేయమని. హ్యాంగ్ అంటే ఏంటి? ఉరి తీయడం, ఉరి శిక్ష ఇచ్చారు. అదే వ్యక్తి ఒక 10 మందిని చంపేశారు అనుకోండి, జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది? ఉరి శిక్ష ఇస్తుంది. 100 మందిని చంపితే ఉరి శిక్షని ఇస్తుంది. 1000 మంది చంపితే ఉరి శిక్షని ఇస్తుంది. ఒక పెద్ద న్యూక్లియస్ అటామ్ బాంబ్ వేసేసారు, విశాఖపట్నం 1,00,000 మంది చనిపోయారు, ఆ వ్యక్తి పట్టుబడిపోయారు. ఏం ఇస్తుంది అది జడ్జిమెంట్? ఉరి శిక్ష. ఇది న్యాయమా? 1 మందిని చంపినా, 10 మందిని చంపినా, 30 మందిని చంపినా, 1,00,000 మందిని చంపినా ఆ వ్యక్తికి ఒకటే పనిష్మెంట్ ఇస్తున్నారు, ఏంటి? ఉరి శిక్ష ఇస్తున్నారు. సో అలా కాదు కదా, 10 మందిని చంపితే 10 సార్లు ఉరి శిక్ష ఇవ్వాలి, 1,00,000 మంది చంపితే 1,00,000 సార్లు ఉరి శిక్ష ఇవ్వాలి. అప్పుడే కరెక్ట్ బరాబర్ అవుతుంది. బరాబర్ అంటే ఏంటి? సమానం, ఈక్వల్ అవుతుంది, యాజ్ ఇట్ ఈజ్ అవుతుంది. కరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చేది. కానీ 1,00,000 మందిని చంపితే ఒకసారి ఉరి శిక్ష ఇస్తే అయిపోయిందా? అందుకే మన సుప్రీంకోర్టు అకార్డింగ్ టు ఇండియన్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోని దానికంటే ఎక్కువ పనిష్మెంట్ లేదు. అందుకే భగవంతుడు ఒక పనిష్మెంట్ కేంద్రాన్ని ముందులించి తయారు చేస్తున్నారు. ఏంటి దాని పేరు? శ్రీ 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 నరకలోకం. బాబు, నీకు ఇక్కడ పనిష్మెంట్ ఇవ్వలేము, నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో ఈ పనిష్మెంట్ నీకు ఇక్కడ ఇవ్వలేరు. నీకు చూసారా, సర్పంచ్ దగ్గర తీసుకెళ్తారు, జిల్లా కోర్టు, తర్వాత ఇంకొద్దిగా మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తారు, సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా తీసుకెళ్తారు. ఈ జైలు, సెంట్రల్ జైలు, బోర్డు జైళ్ళు ఉన్నాయి, లోకల్ జైలు, శిక్ష ఎంత పెద్ద అవుతుంటుందో అక్కడ జైల్స్ పెరుగుతూనే ఉంటాయి వాళ్ళకి. అలాగే మనం చేసిన పాపానికి మనం అల్టిమేట్ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? మనం నరకానికి వెళ్తాం. మన జీవితకాలం అంతాను ఎన్ని కోళ్ళు చంపాం? ఒక 100 కోళ్ళు చంపి ఉంటామా? 100 కోళ్ళు. కోడి తింటున్నాం కదా మనం, కోడి, మేక, చేప, ఇవన్నీ చంపినట్టే. ఇవన్నీ జీవుల్ని హత్య చేస్తే మీరు అనుకోకండి, ఈ జీవ హత్య చేయడం వల్ల మనం దండించం, ఖచ్చితంగా దండించబడతాం. సో ఇవన్నీ మనకి మన కోర్టులోని, మన పోలీస్ స్టేషన్లోని దీనికి పనిష్మెంట్ ఉండదు, లేదు. అందుకే భగవంతుడు నువ్వు అమాయకమైన కోడికి, మేకకి, మరి ఇటువంటి పశుపక్షుల్ని చంపి తిన్నావు కదా, దానికి నీకు సెపరేట్గా ఒక జడ్జిమెంట్ ఉంటుంది. అది ఎవరు? నరక. అక్కడ నరక యాతన. ఇది వాస్తవమైంది. ఇది గరుడ పురాణ శాస్త్రంలో ఉన్నది. శాస్త్రం లేదు అని అనుకోకూడదు మనం. శాస్త్రం లేదు అని అనుకుంటే మన తల్లి లేదు అనుకోవడమే. ఎందుకు చెప్తున్నాను? ఎప్పుడైనా ఒక వ్యక్తి తన ఒక తండ్రిని తెలుసుకోవాలంటే ఎవరిని వెళ్ళి అడగాలి? చెప్పండి. నా తండ్రి వాస్తవం ఎవరు చెప్పగలరు? మన తల్లి వాస్తవంగా చెప్పగలరు. ఇంకా ఎరుగుంటారు పరువుని చెప్పగలరా? ఇప్పుడు చెప్పలేదు. శాస్త్రం తల్లి లాంటిది. తల్లి వాస్తవమైనది. పరమ పురుషుడు భగవంతుడు ఏం చెప్పారు అది చెప్తారు శాస్త్రం. మనం శాస్త్రం నమ్మలేదంటే మన తల్లిని చెప్పిన మాట మనం నమ్మలేదు. తల్లి ఎంత
నిజాయితీగా పలానా వ్యక్తి నీ తండ్రి అయ్యా, తమ్ముడయ్యా, అన్నయ్య అయ్యా అని చెప్తారో, అలాగే శాస్త్రము పూర్ణ పురుషత్వం భగవంతుడు ఎవరు, తప్పు ఏది, పాపం ఏది, నష్టం ఏంటి, కష్టం ఏంటి, నువ్వు ఏ విధానంగా వెళ్ళాలి, ఏ విధానంగా వెళ్ళకూడదు అని చెప్పి శాస్త్రం మొత్తం చెప్తారు. ఈ శాస్త్రం నమ్మకపోతే మన తల్లిని మనం నమ్మనట్టే. సో అందుకే మనం తెలుసో తెలియకో అనేక తప్పులు పాపం చేసాం. దానికి పరిహారంగా ఏం చేయాలంటే ఇటువంటి భగవంతుడు ఇటువంటి జగన్నాథ స్వామి రథయాత్ర దర్శనం చేసుకొని ఎప్పుడు పాపం పైన ఉండకూడదు, మనసు నచ్చినట్టుగా మనం వెళ్ళకూడదు. బుద్ధి ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుంది అది విని మనం వెళ్ళాలి. అప్పుడు రథం ఖచ్చితంగా సేఫ్టీగా వెళ్తుంది. సో ఇదే రథయాత్ర తరక మర్మము. అప్పుడు మనం రథము సేఫ్ జర్నీ మనం చేయగలం. మరి ఇటువంటి కాస్ట్లీ రథం మళ్ళీ దొరుకుతుంది అనుకున్నారా? దుర్లభ మనసు తను పాయ. మనసు తను అంటే శరీరం, అతి దుర్లభంగా మనం మనిషి శరీరం పొందున్నాం. చెప్తున్నారు, బిన్ సత్సంగ వివేక నా హోయి, రామ కృపా బిను సులభ నా సోయి. రామ సియ రామ రామ సియా రామ, బిన్ సత్సంగ వివేక నా ఆయి హోయి. మనం సత్సంగంలో ఎప్పుడైతే కూర్చోపోతామో అప్పటివరకు మనకి వివేకం రాదు. వివేకం అంటే ఏంటి? ఒక 500 grams వివేకం సూపర్ మార్కెట్లో కొనుక్కుందామా? స్పెన్సర్లోని, మోర్ సూపర్ మార్కెట్లోని. ఇది ఎక్కడ ఏ మార్కెట్లో గోల్డ్ డైమండ్ షాప్లో కూడా దొరకదు ఈ వివేకం. వివేకం ఎక్కడ దొరుకుతుంది? సత్సంగంలో దొరుకుతుంది. ఎప్పుడైతే మనం స్థిరంగా సత్సంగాన్ని ఆస్వాదిస్తామో, కూర్చుంటాం, అప్పుడు వివేకం వస్తుంది. వివేకం స్కూల్ కాలేజ్ చదవడం వల్ల వివేకం రాదు. చెప్తున్నారు మరి, రామ కృపా విను సులభన సోయి. అది శ్రీహరి తాలూక అనుగ్రహం లేకపోతే ఎవరు సత్సంగంలో కూర్చోలేరు. మళ్ళీ మహాత్ములు చెప్తున్నారు చూడండి, మనం ఒకవేళ ఒక వ్యక్తి జనపదులు జనాలందరూ ఎలెక్ట్ చేస్తే ఒక వ్యక్తి సంసదలో కూర్చోగలడు. సంసద అంటే ఏంటి తెలుసా? పార్లమెంట్. మనం ఇచ్చాము, సెలెక్ట్ చేసాం, లేకపోతే ఎలెక్ట్ చేసాం. సో ఎక్కడికి కూర్చోగలరు అతను? పార్లమెంట్లో కూర్చో. పార్లమెంట్లో మీరు నేను కూర్చోగలవేంటి? లేదు. ఎవరైతే జనాలు అందరూ ఎలెక్ట్ చేసి ఉంటారో అతనికి ఒక పదవి ఇచ్చి అతను వెళ్ళి సంసదలోని పార్లమెంట్లో కూర్చోగల అర్హత ఉన్నది. అది కూడా ఏంటి? రాజ్యసభలోని, లోకసభలోని 545 members, రాజ్యసభలోని 250 members, అంతే. మొత్తం మన భారతదేశం అంతా కలిసి అంతమంది కూర్చోగలరు. ఎందుకంటే అంతమంది సెలెక్ట్ అయ్యారు. ఎవరైతే శ్రీహరి రాముడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరికైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు సత్సంగంలో కూర్చోగలరు. ప్రతి వ్యక్తి సత్సంగంలో కూర్చోలేరు. ఎలాగ ఎలెక్ట్ అయ్యే వ్యక్తి సత్సంగంలో కూర్చోగలరో, శ్రీహరి ఎవరైతే సెలెక్ట్ చేస్తారో అటువంటి వ్యక్తి సత్సంగంలో కూర్చోగలరు. అతనికి అర్హత. సో మనం భగవంతుడు శ్రీహరి శ్రీరామచంద్రమూర్తి తాలూకా సెలెక్ట్ అయ్యే వ్యక్తులు మనం ఈరోజు సత్సంగంలో మనకి అవకాశం భగవంతుడు ఇచ్చారు. దేని గురించి ఇచ్చారు? వివేకం గురించి. వివేకం పొందుతాం. వివేకం అంటే ఏంటి? సత్యాన్ని గ్రహించి అసత్యాన్ని త్యాగం చేయడానికి వివేకం అన్నారు. ఇది అసత్యము, ఇది పాపము, ఇది తప్పు, దీనికి రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ అంటే ఏంటి? విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి. ఇది సత్యము, ఇది వాస్తవమైనది అనేది మనం దానికి గ్రహించాలి, యాక్సెప్ట్ చేయాలి. దీనికి వివేకం అంటారు. మనం బిజినెస్లోని చాలా వివేకం పెడతాం. ఏది లాభదాయకము, శరీరంని ఏది తింటే పుష్టిదాయకము, ఏ కోర్స్ తీసుకుంటే మనకు ఉద్యోగం చాలా త్వరగా వస్తుంది, ఎక్కడ జాగా కొంటే దాని వాల్యూ పెరుగుతుంది. దీనికి వివేకం అన్నది. ఈ వివేకం వల్ల కేవలం ఈ శరీరంతో పనిచేస్తుంది. ఈ శరీరం ఉన్నవరకు ఈ వివేకం, ఈ
ఈ వివేకంతో మీకు లాభం వస్తుంది. కానీ శరీరం పోయిన తర్వాత కూడా ఒక వివేకం ఉన్నది. ఈ సత్సంగంలో నీ వివేకం మనం పొందగలం. శరీరం పోయిన తర్వాత కూడా మనకు లాభదాయకం ఏది అవుతుంది అని తెలుసుకోవడానికి సత్సంగంలోని వివేకం దొరుకుతుంది. దీనికి వాస్తవమైన వివేకం అన్నారు. ఇది ఫర్ ఎవర్గా వివేకం. శరీరం ఎన్నిసార్లు పోయినా, శరీరం ఎన్నిసార్లు మనం మళ్ళీ జన్మించినా ఈ వివేకం అయితే నష్టం అవ్వదు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో వివేకంలోని మనం ఏదైతే ఉంటామో ఆస్తులు, అంతస్తులు, మానం, సన్మానం ఈ శరీరంతో పోతుంది. శరీరంతో పాటు మనకి ఇప్పుడు పనికిరాదు ఈ వివేకం. కానీ సత్సంగంలో ఏదైతే మనం వివేకం పొందుతామో మనం ఎన్నిసార్లు శరీరం పొందినా కూడాను ఈ వివేకం నష్టం అవ్వదు. సత్సంగం, దీనికి సత్సంగం అన్నారు. ఈ విధానంగా ఇక్కడ కథాన్ని ఇక్కడ విరామం చేసి 2 minutes అందరూ భగవంతుడి తలక నామాన్ని స్మరించి ఈ కథాన్ని ఇక్కడ విరామం చేద్దాం. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.